హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు వచ్చేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి. ఎందుకంటే ఛానల్ మనకి మోనిటైజేషన్ అయితే అవ్వదండి, డబ్బులు కూడా రావు. ఇలాంటి తప్పులు అస్సలు అయితే చేయొద్దు. ఎందుకు అంటే నేను చేశాను. ఎందుకంటే దగ్గర 200 వీడియోస్ అయితే అంటే షార్ట్సేనండి, షార్ట్స్ అనేవి డిలీట్ చేశాను. ఎందుకంటే నాకు నా ఛానల్ వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్ అనేది పడింది. మరి నేను ఎక్కడ యూజ్ చేశాను అయితే తెలియక నాకు చాలామందిని అంటే చాలా వీడియోస్ అయితే చూశాను. చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని అడిగాను, ఇలా పెట్టకూడదమ్మా, ఇలా పెట్టాలి అని చాలామంది నాకు చెప్పారు. అయితే నేను మీకు వీడియో షేర్ చేయడానికి గల కారణం కూడా అదే. ఎందుకంటే చాలామంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఒక షార్ట్ పెట్టారనుకోండి, వేరే వాళ్ళ షార్ట్ మనం పెట్టడము, లేదంటే వేరే వాళ్ళ ఆడియోని మనం పెట్టడం, లేదంటే ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియో అనేది పెట్టడం, లేదా షార్ట్ అనేది పెట్టడం, నెక్స్ట్ షేర్ చాట్ నుండి ఇంకా చాలా అంటే యూట్యూబ్ కాకుండా అదర్ యాప్స్ నుంచి తీసుకున్న వీడియోస్ కానీ ఆడియోస్ కానీ ఏవైనా క్లిప్స్ చిన్న క్లిప్స్ ఉన్నా అది దయచేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళు ఎవరు కూడా పెట్టకండి. మీ ఓన్గా కంటెంట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే ఓన్ కంటెంట్ని యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఫేస్ వీడియో ఎలాగైతే నేను మాట్లాడుతున్నానో ఒక వీడియో చెప్తున్నానో, సేమ్ మీరు కూడా ఏదైనా ఈ వేలో అయితే చెయ్యండి. ఎందుకంటే ఎక్కడో తీసుకొచ్చిన ఆడియోని, ఎక్కడో తీసుకొచ్చిన క్లిప్స్ని అనేవి యూట్యూబ్ ఛానల్ అనేది యాక్సెప్ట్ చేయదు. తర్వాత ఏంటంటే మనకి ఛానల్ మోనిటైజేషన్ అవ్వట్లేదు, మనకి డబ్బులు రావట్లేదు, మనం ఎంత కష్టపడినా డబ్బులు రావట్లేదు అన్న ఆలోచనతో చాలామంది ఉంటారు. ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటే మనకి డబ్బులు ఎలా వస్తాయండి? రావు కదా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం వేరే వాళ్ళ షార్ట్ని అయితే అసలు యూజ్ చేయకూడదండి. వాళ్ళ వీడియోని కూడా ఆడియోని కూడా మన ఓన్ వాయిస్తోనే మనం ఇలా అంటే వీడియో చేయడం, షార్ట్ చేయడం చెప్పాలే తప్పించి వేరే వాళ్ళది కూడా మనం వాడకూడదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలామంది వాడుతున్నారు. అదేంటక్క చాలా పాపులర్ అయ్యే ఛానల్స్ వాళ్ళు కూడా వాడుతున్నారు కదంటే వాళ్ళకి లింకులు ఉంటాయండి, మనకైతే తెలియదు కదా. అంటే వాళ్ళకి ఎలాగా ఇదవుద్దో మనకైతే తెలియదు. అంటే కొత్తగా ఛానల్ ఎవరైతే పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే చెప్తున్నాను. అంటే మనం ఏంటంటే గొప్పలైపోయి ఏంటంటే చాలా మనకి ఎక్కువ వ్యూస్ వచ్చేస్తే సబ్స్క్రైబర్స్ కోసం ఏం చేస్తామంటే అంటే బాగా పాపులర్ అయిన ఒక షార్ట్ తీసుకొని, అంటే షార్ట్ అంటే ఆడియోని తీసుకొని మనం ఏంటంటే మనం ఆడియో అనేది మిక్స్ చేస్తూ ఉంటాము. నేను కూడా అదే చేశానండి. దగ్గర 200 వీడియోస్ అయితే నేను షార్ట్స్ అనేవి డిలీట్ చేశాను. తర్వాత నేను ఛానల్ దగ్గరలో మోనిటైజేషన్ వచ్చిన దగ్గరలో ఏమైందంటే ఛానల్ మోనిటైజేషన్ రిజెక్టెడ్ అని వచ్చింది. మోనిటైజేషన్ మనకి ఆప్షన్ అనేది ఇచ్చారు నాకు. నేను వెంటనే అప్లై చేయగానే వితిన్ 2-3 అవర్స్లో ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. వెంటనే రీయూజ్డ్ కంటెంట్ అని రాగానే తెలిసిన వాళ్ళని అడిగితే ఇలాగ ఏమైనా పెట్టావగల చూడమ్మా, అవన్నీ డిలీట్ చేయకుండా ఉన్నావంటే నీకు ఛానల్ ద్వారా డబ్బులు రావు, ఇంత కష్టపడిన కష్టం అంతా వృధా అని చెప్పారండి. చెప్పిన తర్వాత నేను దగ్గర 200 షార్ట్స్ అనేవి నేను డిలీట్ చేస్తాను. సో మీకు నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించాలి అనుకుంటే యూట్యూబ్ నుండి మేము ఎలాగైనా యూట్యూబ్ని స్టార్ట్ చేయాలి, డబ్బులు సంపాదించాలి అనుకున్నా అంటే కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పనులు అస్సలు చేయకండి. మీ ఓన్ కంటెంట్ని ఒక కుకింగ్ వీడియో అవ్వచ్చు, ఒక డ్యాన్స్ వీడియో అవ్వచ్చు, లేకపోతే ఇంకా మీకు నచ్చింది ఏదైతే ఉందో అది ఓన్గా మీరు చేసుకొని పెట్టండి. అంతేగాని ఎవరిది వాడొద్దు, ఎవరిది ఏం చెయ్యొద్దు. చేసినట్లయితే మట్టుగా రీయూజ్డ్ కంటెంట్ అని పెట్టేసి వాడు మన ఛానల్ మోనిటైజేషన్ కూడా ఇవ్వడండి, ఆప్షన్ కూడా ఇవ్వడు. అయితే నా ఛానల్ అలా అయ్యింది, అందుకని మీకు చెప్పాలి అనుకున్నాను, అందుకే చెప్పాను. మన ఛానల్ని ఆదరించి